నమస్తే అండి. ఈరోజు కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యము 1.5 గ్లాస్, పచ్చపెసరపప్పు 1/2 గ్లాస్, ఆనియన్ 1, గ్రీన్ చిల్లీ 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ధనియా పౌడరు 2 స్పూన్స్, గీ ఆయిల్ తగినంత, పుదీనా కొత్తిమీర తగినంత. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. మొదటగా పాత్ర తీసుకొని 1.5 గ్లాస్ బియ్యాన్ని, 1/2 గ్లాస్ మూంగ్ దాల్ని బాగా మంచినీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ విధంగా కడిగి తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది కాగిన తర్వాత 2 స్పూన్లు గీ యాడ్ చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి కలుపుతూ. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిసేపు కలిపిన తర్వాత ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు కలిపేసి, లేదంటే మాడిపోతుంది. ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత తొందరగా మనము పక్కన తీసి పెట్టుకున్న 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గ్లాస్కి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి వాటర్ని ఉడికించాలి. ఈ విధంగా వాటర్ ఉడికిన తర్వాత మనము బియ్యాన్ని వాటర్ లేకుండా వంపేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. ఈ విధంగా మూత పెట్టి ఉడికించాలి. తర్వాత నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని అట్ల కాడని వెనకాల తిప్పి ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. అంతేనండి, మన కిచిడి రెడీ అయిపోయింది. సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా చేసుకొని చూసినందుకు చాలా థ్యాంక్స్.